నమస్తే, నేను రాజేశ్వరి. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఈ బిల్వపత్రం చెట్టు ఎంత పెద్దగా అయింది చూడండి. అక్కడ కాయలు చూడండి, ఎప్పుడు చూడలేదు నేను ఇంత పెద్దగా బిల్వపత్రాన్ని. అన్ని కాయలు బ్రౌనిష్, మన బ్రౌన్ లాగా ఉంది. బ్రౌన్ కాదు, మన ఫస్ట్ గ్రీన్గా ఉండే మొన్న వచ్చినప్పుడు. ఈరోజు పండిపోయినాయండి. ఎన్ని కాయలు ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా రెండు ఉన్నాయి చిన్న చిన్నవి. నేను ఎప్పుడు చూడలే ఇంత పెద్ద చెట్టుని. మళ్ళీ బిల్వపత్రం ఉంది, కింద ఉసిరి చెట్టు కూడా ఉంది. వీళ్ళు ఎప్పుడో పెట్టుకొని ఉంటారు. చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే. చూడండి ఎంత పైకి నేను మొత్తం బిల్డింగ్ దాటేసింది ఈరోజు. ఇక్కడ ఉసిరి చెట్టు ఇంత పెద్దగా ఉందండి. ఇది మళ్ళీ కాయలు ఎప్పుడు కాయలేదు, మళ్ళీ తెలియదు మనకి. అన్నీ పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి ఇక్కడ ఈ లైన్లో. ఇది నేను మా అక్కల దారిలో అవి చూపించినాను కదా. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసిన. శంకు పుష్పాలు బాగాయినాయి. ఇలా మీకు ఫోటో పెడతాను, ఎందుకంటే ఆ రోజు నేను రాలేదు. ఒక 4 పువ్వులు అయితే పూసినాయి, బ్రహ్మకమలం పువ్వులు అయితే. ఎంత బాగుంది తెలుసా. అయితే రియల్గా చూపిద్దాం అనుకున్నా కానీ నేను ఆ రోజు రాలేదు. మీకు ఫొటోస్ పెడతా. నా దగ్గర పూయలేదు, మా అక్క దగ్గర పూసినాయి. సరే, నా దగ్గర తర్వాత పూస్తే అనుకుంటా. సేమ్ ఇట్లనే నా దగ్గర కూడా ఇట్లనే ఉంది, పడిపోయి చేసి ఉంది. అదంతా ఉంది. అన్ని 4 పూలు పూసినాయి మంచిగా పెద్దగా. రోజు రెండు పూసినాయి. పూసిన చెట్టు కూడా మా అక్క దగ్గర పెద్దగానే అయింది. ఎంత పెద్దగా అయింది చూడండి. అంటే ఇవన్నీ మీకు చూపించిన చెట్లే ఉన్నాయండి. అన్ని అప్పుడు చూపించిన కదా వీడియోలో, సేమ్ అవి, ఏం మార్పు లేదు. కాకపోతే ఈ బ్రహ్మకమలము మీకు పువ్వులు చూపిస్తే, పువ్వులు చూపిస్తే బాగుండదు అని చెప్పేసి నేను చెట్టు కూడా చూపిస్తున్నా. ఇక్కడ కోసిండ్రు, ఇక్కడ పువ్వు వచ్చింది, అక్కడ 2-3 పువ్వులు వచ్చినట్టున్నాయి. సరేనండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. సింబగాడు చూడు, మా సింబా ఎట్లా వెళ్ళిపోతున్నాడు చూడు. అది చేల కింద వెళ్ళిపోతాడు. ఇదో చేల కింద అదో ఎట్లా చూస్తుంది సింబా. ఇక్కడ చూడు సింబా. ఒక వాడికి ఆ పాలు అన్నం రెడీగా ఉంది.